ఇలా తెల్లవారు 5 గంటలు లేచి నువ్వు ముగ్గులు వేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? మన ఇంటి ముందు ఎవరూ వేసిన ముగ్గు చూసి మురిసిపోయే కంటే మన చేతులతో మనం ముగ్గేసుకుంటే మన మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది తాతయ్య. స్విచ్ ఆఫ్ అని వస్తుంది డాక్టర్. తను ఈ నెంబర్ మాత్రమే ఇచ్చింది మేడం. తన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. వెళ్తూ వెళ్తూ తను నా నెంబర్ తీసుకుని వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను, నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి కూడా వెళ్ళింది. ఓకే డాక్టర్, ఈ నెంబర్కి ఫోన్ చేసి తర్వాత డీటెయిల్స్ కనుక్కుంటాను. ఒకవేళ అమ్మాయి ఫోన్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. నా నెంబర్ తీసుకోండి. ఓకే డాక్టర్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. ఏంటవుతారిది? ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మళ్ళీ ఓసారి ట్రై చేయండి శర్వాణి గారు. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ అమ్మాయి స్పృహ నుంచి కోలుకున్న కంగారులో ఎవరి నంబర్ ఇచ్చిందో ఏమో. ఆ నంబర్ నాకివ్వండి, నేను ట్రై చేస్తాను. ఇవ్వండి. నాట్ రీచబుల్ అని వస్తుంది. సరే పద. అలాగే. ఒక్క డ్రెస్ నాకు నచ్చడం లేదు. రూమ్ లో అన్నీ ఉన్నాయి, ఉన్నవన్నీ ఎంతో రిచ్ గానే ఉన్నాయి, కానీ ఏది నాకు నచ్చడం లేదు. ఇది నా టేస్ట్ కాదు. నాకు నచ్చకుండా ఇవన్నీ
నేనెలా కొనుక్కుంటాను? నాకు నేనే అర్థం కావడం లేదు. అసలు ఈ రూమే నాకు నచ్చడం లేదు. అలాంటప్పుడు ఇందులో ఎందుకుంటాను? తాతయ్య గారేమో నువ్వు ఇలా ఉండేదానివి, ఇలానే చేసేదానివి అంటున్నారు. కానీ తను చెప్పే మాటల్లో ఒక్కటి కూడా నాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ నావి కానట్టే అనిపిస్తున్నాయి. చివరికి ఆ బాత్రూంలో సోప్ కూడా నాకు కొత్తగానే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయి గారే రోజు అయ్యగారి దగ్గరికి కిందకొచ్చేవారు. ఇప్పుడు అయ్యగారే రోజు మేడ మీదకెళ్తున్నారు. ఏదో జరిగింది. ఇద్దరి విధానం మారిపోయింది. గారు ఇప్పుడు నా మనవరాలు అర్చనలాగున్నావు. ఏంటి తాతయ్య గారు అలా చూస్తున్నారు? ఏమైంది? ఈ డ్రెస్ బాలేదు కదా? నచ్చలేదు, కానీ ఉన్న వాటిల్లో ఇదొక్కటే బాగుంది. అదేం కాదమ్మా, ఈ డ్రెస్ నీకు బాగా నచ్చి నువ్వు కొనుక్కున్నది. ఏంటో తాతయ్య, మీ మాటలన్నీ నాకు గందరగోళంగా ఉన్నాయి. తల గిర్రును తిరిగిపోతుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా చైర్లో కూర్చొని తిరుగుతున్నాను.
నిజం తాతయ్య గారు, నాకు అసలు జరిగిందేది గుర్తు రావడం లేదు. ఇవన్నీ నేను నిజంగా వాడినవేనా? నేను మీ అందరికీ కాదు తాతయ్య, నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ప్లీజ్ తాతయ్య చెప్పండి, నిజంగా నాకేమైనా జరిగిందా? నేను నిజంగా అర్చననేనా? ఈ బట్టలు, ఈ కాస్మెటిక్స్, ల్యాప్టాప్, ఈ బుక్స్, ఈ బెడ్, ఇవన్నీ నాకు నచ్చినవే అయితే ఇప్పుడెందుకు నచ్చడం లేదు? చెప్పండి తాతయ్య. ఈ ఇంట్లో మీరు నాకు చెప్తే తప్ప ఏది నాకు నేను తెలుసుకోలేకపోతున్నాను. నాకన్నీ మీరేలా కనబడుతున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరా? మీరేదో నా దగ్గర దాస్తున్నారు తాతయ్య. నిద్రపోయినా లేచినా ఎంత ఆలోచించినా నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు నాకేం జరిగింది తాతయ్య? ఒరేయ్ బంగారు తల్లి, నీకేం జరగలేదురా. ఈ తాతయ్య చెప్తున్నాడు కదా, నన్ను నమ్ము. ద అర్చనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ద గ్రేట్ అశోక్ వర్మ గారి మనవరాలివి నువ్వు, కాబోయే చైర్మన్వి. ఇది నిజం. అవునమ్మా, జీవితంలో ఒక్కోసారి మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకదమ్మా. కొన్నింటికి సమాధానం దొరికే వరకు మనం వెయిట్ చేయాలి. జీవితంలో నాకు నేను వేసుకున్న ఎన్నో ప్రశ్నలకి ఇప్పటి వరకు సమాధానాలు తెలుసుకోలేకపోయాను. అలాంటిది నువ్వు అడిగిన వెంటనే నీ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్పగలను చెప్పు? అయినా బంగారు తల్లి, నీకు సంబంధించిన చిన్న విషయాల్ని, తీపి జ్ఞాపకాలన్నింటినీ ఈ ల్యాప్టాప్లో ఫీడ్ చేసుకునేదానివి కదా. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేసి చూడు, నీ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి చెప్పలేనివి ఈ మిషన్ చెబుతుందమ్మా. అవునా తాతయ్య? అవునమ్మా. ఏమైందమ్మా? యూజర్ నేమ్ గుర్తు రావడం లేదు తాతయ్య. ఓ, అశోక్ వర్మ నీ యూజర్ నేమ్ అని నువ్వే ఒకసారి నాతో చెప్పినట్టు గుర్తు. అలాగా? మళ్ళీ ఏమైందమ్మా? పాస్వర్డ్ కూడా గుర్తు రావడం లేదు తాతయ్య. నీకు చాలా ఇష్టమైన పేరే నీ పాస్వర్డ్గా పెట్టుకున్నావని నాతో ఒకసారి నువ్వు చెప్పావు. నాకిష్టమైన పేరా? ఎవరిది? నా పేరేనమ్మా. నీకు చాలా ఇష్టమైంది కదరా.
అశోక్ వర్మ అంటే ఓకే కాలేదా? ఈసారి తాతయ్య అని టైప్ చెయ్యి. గోవిందు, కృష్ణమూర్తి గారు ఎక్కడున్నారు? కృష్ణమూర్తి అక్కడున్నాడు. అక్కడ? సరే సరే. కృష్ణమూర్తి గారు, నన్ను రేపు జైలు నుంచి విడుదల చేస్తున్నారు. అవునా? ఆ, చాలా సంతోషం అండి. ఎంతైనా జైల్లో తోటి ఖైదీ బంధువుతో సమానం అంటారు కదండి. అందుకే మీకో మాట చెప్పిపోదామని వచ్చాను. అవునండి, మీరన్నది నిజమే. సమాజంలో బంధువులైన వాళ్ళు మన బాధ్యతలు పంచుకుంటారు. ఇక్కడ ఖైదీలు బాధలు పంచుకుంటారు. మీరు గుర్తుపెట్టుకొని నా దగ్గరకొచ్చి చెప్పెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. భలే వారే కృష్ణమూర్తి గారు. మీరేమీ అనుకోనుంటే ఒక మాట. చెప్పండి, పర్వాలేదు. వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్లి. నేను జైలు నుంచి వచ్చాకే పెళ్లి చేసుకుంటానని 2 ఏళ్ల నుంచి నా కోసం తన పెళ్లి ఆపుకుని మరీ ఎదురుచూస్తోంది. మీ భార్యాపిల్లల అడ్రస్ ఇస్తే వాళ్లను పెళ్లికి పిలుస్తాను. క్షమించండి, నా పెద్ద కూతురు అమృత ఈ మధ్యనే చనిపోయింది. ఆ బాధతో కారిన కన్నీటి తడి ఇంకా మా కుటుంబం చెంపల మీద నుంచి హారలేదు. తను చనిపోయాక కూడా మేము ఇంకా బ్రతుకుతున్నామంటే ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియట్లేదు. జీవోత్సవంలా మారి చెట్టుకొకరం పుట్టకొకరం చెల్లా చెదురైపోయి ఎవరు ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నా అడ్రస్ మాత్రమే కరెక్ట్గా ఉందండి. ఎందుకంటే
జైల్లో ఉన్నాను కాబట్టి